అతి భారీ వర్షాలతో దేశ ఆర్థిక రాజధాని స్తంభించిపోయింది. గడిచిన 24 గంటల్లో ముంబైలో కురిసిన వర్షపాతం 107 సంవత్సరాల రికార్డును బద్దలకొట్టింది. గత 75 ఏళ్లలో నగరంలో రుతుపవనాల ప్రభావం ఇంత భారీ స్థాయిలో ఉండడం ఇదే తొలిసారని వాతావరణ శాఖ ప్రకటించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు చోట్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. విమాన, లోకల్ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. 2 వారాల క్రితమే ప్రారంభించిన మెట్రోలోని ఒక భూగర్భ స్టేషన్ నీటితో నిండిపోయింది. దీనితో అధికారులు ఈ మార్గంలో కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ముంబైలో భారీ వర్షాలు కురిశాయి. రోడ్లు చెరువుల్లా మారడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లలో భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. రోడ్లపై నీరు ఉధృతంగా ప్రవహించడంతో కార్లు కొట్టుకుపోయాయి. డ్రైనేజీలు పొంగి పొర్లడంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇక ముంబైలోని చాలా ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దక్షిణ ముంబైలో వర్షం దంచికొట్టింది. కొలాబాలో 295 మిల్లీమీటర్లు, శాంటాక్రజ్ 55, బాంద్రా 68.5 మిల్లీమీటర్లు, జుహు ఎయిర్పోర్టు 63.5 మిల్లీమీటర్లు, మహాలక్ష్మి 33.5 మిల్లీమీటర్లు, సియోన్ ఏరియాలో 53.5 వర్షపాతం నమోదైంది. మే నెలలో 107 ఏళ్లకు కురిసిన అత్యధిక వర్షపాతం ఇదే. ఇక ముంబైలోని జుహు సముద్ర తీరంలో అలలు భీకరంగా ఎగిసిపడ్డాయి. 10 నుంచి 14 అడుగుల ఎత్తున రాకాసి కెరటాలు విరుచుకుపడ్డాయి. మహారాష్ట్ర కోస్టల్ గార్డ్స్, బీచ్ లైఫ్ గార్డ్స్, పోలీసు సిబ్బంది రంగంలోకి దిగి పర్యాటకులను బీచ్ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. ఎవరూ బీచ్లోకి రాకుండా ఆంక్షలు విధించారు. వర్షాలతో మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో సబర్బన్ రైలు సర్వీసులపై ప్రభావం పడింది. వల్లి మెట్రో స్టేషన్కు వరద నీరు పోటెత్తింది. ప్లాట్ఫామ్లు కూడా నీట మునిగాయి. భారీ ఎత్తున నీరు నిలిచిపోవడంతో మెట్రో సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. విమానాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. దాదర్, మహిం, పరేల్, బాంద్రా, కాలాచౌకీ ప్రాంతాల్లో ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పూణే నగరం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరి ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాలతో పాటు వీరి పొరుగు జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈసారి మహారాష్ట్రలో 10 రోజులకు ముందుగానే నైరుతి రుతుపవనాల ప్రభావం మొదలైంది.